మామా, భూమి లోపల నుండి తవ్వి తీసే క్రూడ్ ఆయిల్ చూడ్డానికి చాలా నల్లగా, మందంగా, స్టిక్కీగా ఉంటుంది. ఇది నిజానికి భూమి ఇచ్చిన ఒక గొప్ప సంపద. కానీ ఈ ఆయిల్ ఎన్ని రకాలుగా మారుతుందో తెలుసా మామా? ముందుగా ఈ క్రూడ్ ఆయిల్ను సుమారు 400 డిగ్రీల సెల్సియస్ వరకు బాగా వేడి చేసి ఒక ఎత్తైన డిస్టిలేషన్ టవర్లోకి పంపిస్తారు. ఆ టవర్లో పదార్థాల బరువు మరియు తేలిక ఆధారంగా అవి వేరువేరుగా సెపరేట్ అవుతాయి. లైట్గా ఉండే పదార్థాలు పైకి వెళ్తాయి, హెవీగా ఉండేవి కిందనే ఉండిపోతాయి. అన్నిటికంటే పైన ఉండేవి చాలా లైట్ గ్యాసెస్. ఇవే మన ఇళ్లలో వంటకు వాడే ఎల్పీజీ గ్యాస్. దాని కింద లేయర్లో గ్యాసోలిన్ ఉంటుంది. అదే మన బైక్స్, కార్లలో వాడే పెట్రోల్. దాని తర్వాత వచ్చే పదార్థం నాఫ్తా. ఇది ప్లాస్టిక్స్, పెట్రోకెమికల్స్, పెయింట్స్ తయారీలో చాలా ముఖ్యమైనది. ఇంకా కిందకు వస్తే కిరోసిన్ మరియు విమానాల్లో వాడే ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ వస్తాయి. దాని కింద డీజిల్ ఉంటుంది. ఇంకా కింద లూబ్రికేషన్ ఆయిల్స్ వస్తాయి. ఇక టవర్ చివర అన్నిటికంటే హెవీగా మిగిలేది బిటుమెన్. ఇదే మనం రోడ్లు వేసేటప్పుడు వాడే డాంబర్. అంటే మామా, మన రోడ్ల నుండి ఆకాశంలో ఎగిరే విమానాల ఫ్యూయల్ వరకు ఈ అన్నింటి వెనుక భూమి లోపల దాగి ఉన్న క్రూడ్ ఆయిల్ అనే పెద్ద ఖజానా ఉంది అని చెప్పొచ్చు. మీలో ఎంతమందికి పెట్రోల్ స్మెల్ అంటే ఇష్టం? కామెంట్లో చెప్పండి మామా.